నెక్స్ట్ రెసిపీ ఏం చేస్తున్నారు? హరా బరా కబాబ్. చాలా డిఫరెంట్గా ఉంది పేరు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాము. సో ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఎస్. ఉడికించిన ఆలు తురుము, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మైదా పిండి, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ఉడికించిన పాలకూర పేస్ట్. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ we take a bowl. ఓకే. And then we take grated aloo, boiled grated aloo. సో తురిమిన బాయిల్ చేసుకుని తురిమిన ఆలు అన్నమాట. ఇక్కడ కూడా ఉంది. యా, ఇది కూడా వేసేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ, డిపెండ్స్ హౌ స్పైసీ యూ వాంట్. పాలక్ పేస్ట్, ఉడికించుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసుకుంటాము. పాలక్ gives the green hara bhara kebab. That's the color. ఓకే. Then we add little salt, తర్వాత ఉప్పు, jeera powder, ఓకే, red chili powder, కారం, ధనియాల పొడి, coriander powder, ధనియాల పొడి. Alright. Garam masala. You acted in garam masala? No. Maida pindi. It binds the hara bhara kebab together. Kothmira. And pudina. Nice flavor, pudina. Now we mix all the ingredients together. Okay, we can put oil in the, okay, and heat it. So this is done. Now we make it like how we make tikki. ఓకే. So you take a little oil on your hand and then take that and just roll it and keep them. And when the oil garam ho jaye to fry it. That's all. చాలా ఫాస్ట్ అసలు. చాలా అంటే చాలా. I love cooking, so it's my hobby. మనం కామెడీ గురించి మాట్లాడుకుందామండి. కామెడీ, వేణు మాధవ్ గారి కామెడీ రవితేజ గారు చెప్పనవసరం లేదు, ఆయన హీరో కమెడియన్ కింద. అలాగే అలీ గారి కామెడీ త్రూ అవుట్ ఫిలిం అంతా ఉన్నారు ఆయన. సో వాళ్ళ గురించి చెప్పండి. అంటే ఈ సినిమాలో పర్టికులర్గా కామెడీకి చాలా మంచి పేరు వచ్చింది. వేణు మాధవ్ గారు, ఆలీ గారు ఫస్ట్ హాఫ్లో వీళ్ళిద్దరు ఎరగదీశారు. ఇంకా రవితేజ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. ఇంకా సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం గారు ఎంట్రీ దగ్గర నుంచి థియేటర్లో ఇంకా అరుపులు. నీకు ఫోన్ ఏంట్రా? నువ్వు మూగోడే కదా, ఎలా మాట్లాడతావురా? నీ పనే బాగుందిరా. అవుట్ గోయింగ్ అవసరం ఉండదు, ఇన్కమింగ్ రెస్పాన్స్ ఉండదు. నవ్వకరా రే, నువ్వు నవ్వకరా. అమ్మాయి నిప్పు ముట్టుకుంటే కాలిపోద్దా, కానీ పప్పు ఏం కాదు. ఓకే, సో మనకి ఇది ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. సో 1 by 1 వేసేసుకోవచ్చు. అయిపోయింది. చాలా బాగా వస్తున్నాయి ఇవి కూడా. 2 వంటలు సూపర్ అయితే. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు సరదాగా మీ ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ అనమాట. ఎప్పుడు నేను చేసేది కామనే కదండి. సో యూ హ్యావ్ టు ఇంటర్వ్యూ టు యువర్ డైరెక్టర్. So why did you choose action comedy as first film? అంటే బేసిక్గా నాకు ఐ లైక్ యాక్షన్ కామెడీ. సో ఇంకోటి అంటే రవితేజ గారి నుంచి ఆడియన్స్ కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. Which is your best dialogue in the film? చాలా ఉన్నాయి. అంటే హీరోయిజం డైలాగ్స్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అని పర్సంటేజ్ గురించి Oh, that's my favorite too. ఓకే ఓకే ఓకే. సో డైలాగ్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఏంటంటే చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. Thank you very much. కంగ్రాట్స్. Thank you. ఓకే, అండ్ మీరిద్దరూ అలా ఇంటర్వ్యూ చేసుకుంటుంటే ఇవి ప్రిపేర్ చేస్తాను నేను. సో అయిపోయింది, ఫినిష్. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు. ఓకే, కాలుతున్నట్టు. ఇంకా ఇక్కడ ఏదో గార్నిషింగ్ కూడా పెట్టారు. We can put that as a little side dish. సో ఉల్లి కాడలు, అలాగే ఇక్కడ టమాటో కూడా ఉంది. Small slices. టమాటో స్లైసెస్. Tomato slices. So it looks so
టూ మచ్. సో ఇది కూడా వాళ్ళ డైరెక్టర్ గా ఇస్తున్నారు అసలు. Okay, this time you, sorry. Correct. ఓకే, ఎలా ఉందండి? బాగుంది, బాగుంది, సేమ్ టేస్ట్. Wow. Thank you. చాలా అంటే చాలా బాగా చేశారు. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. హరాబరా కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు తురుము, ఉడికించిన పాలకూర పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, మైదా పిండి, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, పుదీనా. తయారు చేసే పద్ధతి: ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన ఆలు తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన పాలకూర పేస్ట్, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మైదా పిండి, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడే నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యే లోపల ముందుగా బౌల్లో వేసి బాగా కలుపుకున్న దాన్ని టిక్కీలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నూనె వేడైన తర్వాత నూనెలో వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని స్ప్రింగ్ ఆనియన్, టమాటో స్లైసెస్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, హరవర కబాబ్ రెడీ. ఈ గోపీచంద్ మల్లేని గారు చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో మాకు ఇంత అందమైన అమ్మాయిని ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు కూడా చక్కగా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో అలాగే సినిమా కూడా చాలా రన్నింగ్ సక్సెస్ఫుల్ అని చెప్పుకోవాలి మనము. సో ఇలాగే ఇంకా సక్సెస్ సాధించాలని, మరిన్ని మూవీస్తో మీరు ఇలాగే నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. And for Thank you. Congrats. Pleasure, And thank you very much. I hope you will rock on the movie. Oh, thank you so much. I hope I మరో 2 రుచికరమైన వంటకాలతో రేపు మళ్ళీ మీ ముందుంటుంది మీ ఇంటి వంట. Until then, bye.